పెద్దనా సిపిఐ సిపిఎం నాది ఏది లేదు నేను భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ. మరి రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నావు కదా, బట్టలకే ఉంటుంది దానికి, మనసులో ఉండాలి కానీ. బీజేపీ భారతీయ బీజేపీ గెలుస్తుందా మరి ఈడ? గెలవదు, కష్టం. మరి గెలుస్తుందని చెప్పాలి, పార్టీలు ఉన్నావు కాబట్టి. గెలుస్తుంది, గెలవదని చెప్పాలి కానీ గెలుస్తుందని చెప్తాం. అట్లా చెప్పొద్దు, పార్టీ కోసం అన్నా గెలుస్తున్నాం, కష్టపడుతున్నాం. మా ఓటు అయితే దానికే పక్కా పడుతుంది కానీ దొంగన కొడుకులు అని లేరు అంతేగా. ఏంది మీ పార్టీ పరిస్థితి? అధికారంలోకి రావాల్సిన మీ పార్టీ ఆగం అయిపోయింది. ఏం జరిగింది మీ పార్టీలో? పార్టీలో నాయకత్వం లోపం. అంతేనా? కానీ మీరు మాత్రం పార్టీని పట్టుకునే ఉంటారు కదానే. అంతే కదా. అంతే అంటే ఎందుకు మీకు బీజేపీ అంటే ఇష్టం? ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అంటే హిందువులు కాబట్టి నాకు ఆ సిద్ధాంతం ఇష్టం అంతే. ఇప్పుడు భవిష్యత్తులో అయినా మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది కదా, ఇంకో 4-10 సంవత్సరాలు 5-10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. సెంట్రల్లో మేమే కదా. మీకు ఆలోచన కానీ మీ నాయకులకు ఆలోచన లేదు కదా అధికారంలోకి తీసుకొద్దామని. అలా ఏం ఆలోచన ఉంటుంది చెప్పు. ఇప్పుడు బీజేపీలో మండల పార్టీ ఉన్నాడు, గ్రామ శాఖ ఉన్నాడు, గ్రామ శాఖ విలేజ్లో ఉన్నాడు, వార్డు మెంబర్ల స్థాయిలో ఉన్నారు. అందరూ అలాలు తురుకొని కావాలంటారు. భారతీయ జనతా పొద్దుగాల బొట్టు పెడతారు. ఎప్పుడు సిగ్గు వస్తుంది, ఆ సిగ్గు వచ్చిన రోజు బీజేపీ పార్టీ డెవలప్ అవుతుంది అంతే. నిజంగా మీకు గ్రేట్ అన్న, పార్టీని పట్టుకొని ఆ జెండాను పట్టుకొని. మేము కూడా చాలా తీసుకొని మసీదులు కొట్టినప్పుడు జైలుకు పోయింది 32 మంది పేరు మీద, 5 మీద వేసుకొని పోయినాం పార్టీలు అప్పుడు. ఇవాళ నేను మునగల బురిశీల ఏం పని చేస్తుంది? మేస్త్రి పని చేస్తాను. మాట్లాడుతున్నా విన్నావు కదా, ఇబ్బంది అవుతుంది వైన్సులు పొద్దుగాలనే ఓపెన్ చేయాలని ఆయన అంటాం. ఏంటంటే నిర్ణయం ఈ పొద్దుగాలు తాగితే సోరోళ్ళు తాగుతారు. ఆ 18 ఏళ్ళ పోరాడు వచ్చినోడు గిట్ట పొద్దుగాల తాగవలసి వస్తుంది. ఈ ఊర్లో చాలా మంది ముసలిలో కట్టి సోరోలు ఎక్కువ చేస్తారు. తాగి వస్తురా, తాగి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి. ఈ తాగినప్పుడు ఎట్టుంటుంది మైండ్ కూడా వచ్చి 5,000 అప్పు ఉంది ఈరా అని వచ్చినా కానీ అడు ఆ శరాన్ని పోయి ఊరు పెట్టుకొని చేస్తాడు గిట్టుండు. తాగిన మొత్తుల అప్పుడు ధైర్యం ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు. అదే నువ్వు మధ్యాహ్నం అప్పుడు తీస్తే 1 గంట మంచిగా పెట్టేది అది. కొంతమంది ఇబ్బంది పడతారు, పొద్దుగాల తాగి అలవాటు రోజులు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కదా. ఈ ఇబ్బంది అంటే ఫస్ట్ కానీ ఇక అలవాటు ఉన్నాడు చేసిన ఆడే మానుకుంటాడు, అలవాటు అవుతుంది. రోజు తాగుతూ ఆయన పొద్దుగాల 90 తాగుతూనే మళ్ళీ పొద్దుగాల సేదన అవుతుంది. ఆ చోటు వాళ్ళకి టూర్లు ఇక అది అలవాటు చేసుకుంటే అలవాటు ఏదైనా అంతే. ఇప్పుడు బెల్ట్ షాపులు బంద్ అయినాయి, ఇంకా నడుస్తున్నాయా? బెల్ట్ షాపులు 100కు 90% బంద్ అయినాయి. 10% సాటంగా ఏమవుతారు మరి తెలియదు. అది కూడా క్లోజ్ అవుతుందా, నడుస్తుందా? మరి క్లోజ్ అయితే అవి ఎందుకంటే స్టిక్ చేస్తారు కదా, అవి క్లోజ్ అవుతాయి. వైన్ సైడ్ ఊర్లోనే ఉందా, ఊరు బయట ఉందా? ఊరు బయట 2 ఏళ్ళు అవుతుంది బయటపడి. ఇప్పుడు మొత్తం బంద్ చేస్తే ఎట్లుంటది? ఇక మొత్తం బంద్ చేస్తే సగం మంది చేస్తారు ఇక జనాలు. సగం మంది చేస్తారు మొత్తం బంద్ చేస్తే. ఈ వచ్చిపోతుంటాడా మీ రాజగోపాల్ రెడ్డి? వస్తుంటాడులే. ఎట్లా అంటే ఆయన మంచి ఆయనేనా? మంచి వ్యక్తి ఆయన. మంచి వ్యక్తి. ఎట్లా మంత్రి పదవి అడుగుతున్నట్టు కదా, ఇస్తే ఎట్లుంటది? ఇప్పుడు అయితే ఎమ్మెల్యేకి మంచిగా చేస్తే చాలు. కాబట్టి మళ్ళీసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఒకటి ఉంది. మంత్రి పదవి ఇస్తే మాత్రం ఇంకా బాగుంటుంది.